నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ మూవీ ఎక్స్ప్లెనేషన్. ఫల్లిమి సినిమా చంద్రన్ కుటుంబానికి సంబంధించిన భావోద్వేగాల కథ. కుటుంబంలో నలుగురు భిన్న మనస్తత్వాలు ఉన్నవారు. వీరితో పాటు జనార్దన్ అనే వృద్ధుడు చంద్రన్ తండ్రి. కాశీకి వెళ్ళాలి అనేది ఆయన అంతిమ కోరిక. ఇంట్లో వాళ్లకు చెప్పకుండా 3 సార్లు ప్రయత్నం చేసి దొరికిపోతాడు. దాంతో ఎప్పటికైనా నిన్ను కాశీకి తీసుకెళ్తా అని మనవడు అనూప్ అంటాడు. ఇక తండ్రి చంద్రన్ తన సొంత బిజినెస్ ప్రింటింగ్ ప్రెస్ మూసేసిన తరువాత ఏ పని చేయకుండా ఇంట్లోనే ఎప్పుడూ నిద్రపోతూ ఉంటాడు. తాగటం, ఫ్రెండ్స్ తో బాతాకాని పరిపాటి. తన భార్య ప్రేమ ఇంకో ప్రెస్ లో పనిచేస్తూ ఉంటుంది. కొడుకు అనూప్ డబ్బింగ్ ఆర్టిస్ట్, చిన్నోడు అభి స్టూడెంట్. కొన్ని సమస్యలు రావటంతో అందరూ కాశీకి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. ఇక కాశీ యాత్రలో ఎదురైన సమస్యలు, వాటి నుంచి వీళ్ళు ఎలా బయటపడి కాశీకి చేరుకున్నారు, లాస్ట్ లో జరిగిన ట్విస్ట్ ఏంటి, ఎవరికి వారే స్వార్థంగా ఉన్న ఈ కుటుంబ సభ్యులు చివరికి ఏమయ్యారు అనేది ఫాల్మీ మూవీ. ఓపెన్ చేస్తే జనార్దన్ బస్సులో రైల్వే స్టేషన్ కు వెళ్తాడు. కాశీ టికెట్ తీసుకుంటాడు. స్టేషన్ లో ట్రైన్ ఎక్కుదామని వెళ్తూ ఉంటే అక్కడ తన మనవడు అభి కనిపిస్తాడు. అభి నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తాడు. కానీ అతని దగ్గరికి వచ్చి ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ఇలా వెళ్ళిపోవటం ఏంటి తాత, ఇది 3వసారి. ఎక్కడ అని వెతకాలి, కాశీకి పోవాలి అంటే ఇలా చెప్పకుండా పారిపోవాలా అని తన తాతను ఆటోలో తీసుకెళ్తాడు మనవడు అభి. ఇక అక్కడి నుంచి ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్న వాళ్ళ అమ్మ ప్రేమ దగ్గరికి తీసుకెళ్లి ఆటోకు డబ్బులు అని చెప్పి డబ్బులు తీసుకుంటాడు. ఆటో ఛార్జ్ కన్నా ఎక్కువ ఉన్నాయిరా అని వాళ్ళ అమ్మ అంటే, పర్లేదు నాకు ఖర్చులు ఉంటాయి అనుకుంటూ తాతను తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో అనూప్ డబ్బింగ్ చెప్తూ ఉంటే అతనికి అభి కాల్ చేసి ఆటోలో తాతను తీసుకుని స్టూడియోకు వెళ్తాడు. తాత లగేజ్ పెట్టుకున్నాడు, మళ్ళీ కాశీకి వెళ్తున్నాడా అంటే, అలా వెళ్తేనే స్టేషన్ లో పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చా అని చెప్తాడు. ఇక్కడికెందుకు అని అన్న అడిగితే ఆటో డబ్బులు ఇవ్వాలి కదా అని అతన్ని దగ్గర తీసుకుంటాడు. నెక్స్ట్ ఆటోలో తాతను ఇంటికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ తో బేరమాడి తాత దగ్గర డబ్బులు లాక్కొని ఆటో అతనికి ఇచ్చి పంపిస్తాడు. మిగిలిన డబ్బులు తన జేబులో పెట్టుకుంటాడు. ఇంట్లో టీవీ పెట్టి చంద్రన్ నిద్రపోతూ ఉంటాడు. నాన్న అని లేపి విషయం చెప్తాడు అభి. ఇలా చెప్పా చేయకుండా ఇంట్లో నుంచి వెళ్లడం ఇది 3వసారి అని, అయినా కాశీకి తీసుకెళ్తా అన్నా కదా అని చంద్రన్ అంటాడు. ఇక జనార్దన్ చేసేది ఏం లేక తన గదిలోకి వెళ్లి తాను ఐరన్ తీగలో తయారు చేసిన ఓ బొమ్మ స్ప్రింగ్ ను చూపిస్తాడు. అదే సమయంలో చంద్రన్ రెడీ అయ్యి బయటకు వెళ్తాడు. మందు తాగుతాడు. ఏ పని చేయకుండా ఊరికే టైం పాస్ చేస్తూ ఉంటాడు. అనూప్ డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రతిరోజు డబ్బింగ్ చెప్తూ ఉంటాడు. ఇక అభి కాలేజీ పోకిరి కుర్రాడు. సిగరెట్స్ తాగటం, ఫ్రెండ్స్ తో సరదాగా తిరగటం చేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ డిజిటల్ ప్రెస్ లో పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళ తాత ఐరన్ తీగలతో బొమ్మలు చేస్తూ ఉంటాడు. అభి గర్ల్ ఫ్రెండ్ లండన్ వెళ్తుందని, అతన్ని వదిలేస్తుందని చెప్తుంది. దాంతో అభికి యూకే వెళ్లి చదువుకోవాలి అనేది డ్రీమ్. రాత్రులు ఇంటికి లేటుగా వచ్చిన అభి అన్నకు తెలియకుండా రూమ్ లో పడుకుంటాడు. ఈ కుటుంబంలో రోజు జరిగే పరిస్థితి ఇది. నెక్స్ట్ సీన్ లో పక్కింట్లో ఉన్న ఓ వృద్ధుడు జనార్దన్ స్నేహితుడు వీల్ చైర్ లో వచ్చి అభి వాళ్ళ ఇంట్లో ఒక గోలి విసురుతాడు. అది చూసిన జనార్దన్ కిటికీ దగ్గరకు వస్తాడు. ఈసారి ఎవరు చూశారంటే, పక్కింట్లో లత చూసి మా కోడలకు చెబితే అభి స్టేషన్ కు వచ్చాడు, అలా దొరికిపోయా అంటాడు. వీళ్ళు తీసుకుపోరు, నన్ను వెళ్ళనివ్వరు అంటాడు. మరోసారి ప్రయత్నించు అని తన ఫ్రెండ్ సలహా ఇస్తాడు. అనూప్ ఆఫీస్ కు వెళ్తున్న సమయంలో వాళ్ళ నాన్న చంద్రన్ పడుకుని ఉండటం చూసి అతనికి చిరాకు వేస్తుంది. దాంతో వెళ్లేటప్పుడు డోర్ గట్టిగా వేసి వెళ్తాడు అనూప్. చంద్రన్ ఉలిక్కి పడతాడు. తర్వాత బ్యాంకుకు వెళ్లాల్సిన విషయం నిద్రపోతున్న ఆయనకు కూడా చెప్పమని అమ్మతో ఫోన్లో చెప్తాడు. కట్ చేస్తే బ్యాంకులో చంద్రన్ కుటుంబం ఉంటుంది. ఇదివరకే చాలా కారణాలతో లోన్స్ తీసుకున్నారు. ఇకపైన అలా కుదరదు. ఆ ప్రెస్ అమ్మితే అన్ని అప్పులు తీరుతాయి అని బ్యాంక్ మేనేజర్ అంటాడు. దాంతో ప్రెస్ ను అమ్మటం ఇష్టం లేక చంద్రన్ వెళ్లిపోతాడు. తరువాత ఫ్యామిలీ అలానే చూస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఉషా ఆంటీ ప్రేమతో అనూప్ పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో అనూప్ వచ్చి ఆ అమ్మాయిని చూసి 3 నెలలవుతుంది, అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడెలా నేను ఇష్టమని అంటుంది అని ఉషాతో అంటూ ఉంటాడు. తాను టీచర్ జాబ్ చేస్తుంది,
ఇప్పుడు నచ్చావు అంటుంది అని ఉషా ఆంటీ అంటుంది. అమ్మాయికి ఆ రోజే నచ్చితే వాట్సాప్లో మెసేజ్కు రిప్లై ఇవ్వలేదని అనూప్ తన మెసేజ్ను చూపిస్తాడు. అప్పుడు ఏదో ఎగ్జామ్ టెన్షన్లో సరిగ్గా పట్టించుకోలేదట. మీ ఇద్దరి పేరు బాగుంటుంది అని చెప్పి ఉషా ఆంటీ వెళ్తుంది. వాళ్ళ ఇష్ట ప్రకారమే మనం ఉండాలి అంటే ఎలా? అయినా నాకు చదువుకునే అమ్మాయే అవసరం లేదు. దీనంతటికి కారణం ఉషా అనేసరికి ఉషా బ్యాగ్ కోసం వస్తుంది. దాంతో అందరూ సైలెంట్గా ఉంటారు. తర్వాత తనతో ఇప్పుడే మాట్లాడి వచ్చాను, టీచర్ ఉద్యోగం చేస్తోంది, ఆ సంబంధం నీకు బాగా సెట్ అవుతుందని వెళ్తుంది. ఇక తరువాత అనూప్ తన డ్రెస్ మార్చుకుంటూ ఉండగా అభి వస్తాడు. అమ్మ షేర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. నాన్న ఆ ప్రెస్ను అమ్మితే దానితోనే యూకే వెళ్ళాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. తరువాత ఇన్ని సంబంధాలు తీసుకొస్తున్నా ఒక్కటి సెట్ అవ్వట్లేదు, నువ్వు గేనా అని అడుగుతాడు. అనూప్ సైలెంట్ గా ఉంటాడు. తర్వాత ఏదో ఒకటి చెప్పు అని ప్రేమ అడుగుతూ ఉంటుంది. వాళ్ళు ఓకే చెప్పడానికి ఎంత టైం తీసుకున్నారు కదా, మనం కూడా తీసుకుందాం అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో డబ్బింగ్ చెప్తూ ఉంటే అనగా నుంచి మెసేజ్ వస్తుంది. ఆ రోజు తాను అమ్మా నాన్నలకు ఓకే చెప్పాను అని పంపిస్తుంది. దాంతో అనూప్ సంతోషపడతాడు. తనతో పరిచయం పెంచుకుంటాడు. ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత అనగ వాళ్ళ ఇంటికి కుటుంబంతో సహా వెళ్లి మాట్లాడి వస్తారు. ఒకరోజు స్కూల్ దగ్గర పర్సనల్ గా కలుస్తాడు. అలా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. పెళ్లి అవగానే నిన్ను కాశీకి తీసుకెళ్తాను అని అనూప్ తాతతో అంటాడు. దానికి జనార్దన్ నవ్వుతాడు. నిజమే చెప్తున్నా, అక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయని అనగా చెప్పింది అంటాడు. నెక్స్ట్ సీన్ లో ఇంటిని శుభ్రం చేసేవాడు వస్తాడు. అతనితో క్లీన్ చేయించి డబ్బులు ఇవ్వండి అని చంద్రన్ కు ప్రేమ ఫోన్ చేస్తుంది. దాంతో అతన్ని పంపించి తన ఫ్రెండ్ ను పిలిపించి ఆ డబ్బులతో మందు తెచ్చుకొని ఇల్లంతా క్లీన్ చేస్తారు. ఇక నెక్స్ట్ డబ్బింగ్ స్టూడియో దగ్గర అనూప్ ను ఒక వ్యక్తి వింతగా చూస్తాడు. అదే సమయంలో లంచ్ కోసం బయటకు వెళ్తూ ఉంటే అతను కూడా ఫాలో అవుతాడు. అతనికి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో తాను మనల్నే ఫాలో అవుతున్నాడు, ఏదో చెప్పాలని చూస్తున్నాడని అనూప్ తన ఫ్రెండ్ తో అంటాడు. అదేం లేదు అని తన ఫ్రెండ్ పెద్దగా పట్టించుకోడు. తర్వాత యాక్సిడెంట్ అయిన వ్యక్తి క్యాప్ పైన హిట్ మ్యాన్ అని రాసి ఉంటుంది. చంద్రన్ కటింగ్ షాప్ లో మీసాలను సవరించుకుంటూ ఉండగా పెళ్లి కోసం ఎంత డబ్బులు దాచావు అని తన ఫ్రెండ్ అడుగుతారు. చంద్రన్ సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ కోసం అనగా వాళ్ళింటికి కుటుంబం బంధువులతో వెళ్తూ ఉంటారు. అలా షార్ట్ కట్ లో వెళ్తూ ఉంటే దారి మిస్ అవుతారు. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటే హిట్ మ్యాన్ కనిపిస్తాడు. తర్వాత ఎంగేజ్మెంట్ కు అందరూ సిద్ధమవుతారు. హిట్ మ్యాన్ తన ఫ్రెండ్స్ తో తాగుతూ ఎంగేజ్మెంట్ జరిగే చోటుకు వచ్చి హీరోయిన్ ను చెంప మీద లాగి కొడతాడు. అనూప్ షాక్ అవుతాడు. అతన్ని పట్టుకొని అందరూ కొడుతూ ఉంటారు. అనగాను 5 నెలల నుంచి ప్రేమించినట్లు చెప్తాడు. గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో అభి కుర్చీతో కొడతాడు. వాడు కింద పడిపోతాడు. కట్ చేస్తే అనూప్ ఫ్యామిలీ పోలీస్ స్టేషన్ లో ఉంటారు. కంప్లైంట్ ఇవ్వండి, అభిని జాగ్రత్తగా ఉండమని పోలీస్ చెప్తూ ఉండగా అనూప్ బయటకు వచ్చేస్తాడు. తరువాత సీన్ లో జరిగింది ఎంగేజ్మెంటే కదా, పెళ్ళైతే కాలేదు కదా అని చుట్టాలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విని అనూప్ డోర్ వేసుకుంటాడు. చుట్టాలంతా తాను ఏమన్నా చేసుకుంటాడేమో అని భయపడిపోతూ ఉంటారు. తాను నార్మల్ గానే ఉంటాడు. అదే సమయంలో అభి కిటికీలు బద్దలు కొడతాడు. ఆ తర్వాత అనూప్ వర్క్ మీద ఫోకస్ చేయడు. చాలా డిస్టర్బ్డ్ గా ఉంటాడు. అభి కాలేజ్ నుంచి వచ్చి కార్లో వెళ్లే వాళ్లను చూసి భయపడతాడు. ప్రేమ కూడా తన పనిలో పెద్దగా కాన్సంట్రేషన్ చేయదు. అలాంటి సమయంలో అనగా వచ్చి ఇది పెద్ద సమస్యలాగా చూస్తున్నావా, ఎవడో ఒకడు 5 నెలలు వెనక తిరిగితే అది రిలేషన్షిప్ అని ఎలా డిసైడ్ అవుతావు అని ఎంగేజ్మెంట్ రింగ్ అక్కడ పెట్టేసి వెళ్తుంది. దాంతో అనూప్ బాధపడతాడు. తర్వాత వర్షం పడుతూ ఉండగా తాను ఫ్రస్ట్రేట్ తో గట్టిగా అరుస్తాడు. ఇంట్లో అన్నం లేదని అందరి మీద అరుస్తాడు. అదే సమయంలో తాతయ్య మళ్ళీ కాశీకి వెళ్లే ప్రయత్నంతో స్టేషన్ కు బ్యాగ్ తో సహా వెళ్లాడని చంద్రన్ ఫ్రెండ్ ఇంటి వద్ద దిగబెడతాడు. దాంతో కాశీకి వెళ్తామని అనూప్ చెప్తాడు. వచ్చే వాళ్ళు రావచ్చు అని అంటాడు. అభిని వెతుకుతూ కొందరు వెంట పడతారు. వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంటికి వస్తాడు. ఫ్రెండ్ కు ఫోన్ చేసి తన దగ్గరకు వస్తాను అంటాడు. వాడు వద్దంటాడు. అదే సమయంలో డోర్ కొడతారు. తన వెంట పడ్డ వాళ్ళేమో అని అనుకుంటాడు. కాని వచ్చింది అనూప్. కాశీకి వెళ్తున్నాము, నువ్వు వస్తావా అని అడుగుతాడు. ఇప్పుడే పోదాం పదా అని అభి అంటాడు. తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి స్టేషన్ కి వెళ్తారు. అందరూ ట్రైన్ లో బయలుదేరుతారు.
స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడల్లా చంద్రన్ ఏదో ఒకటి తిని డబ్బులు ఇవ్వకుండా ట్రైన్ కదులుతున్నప్పుడు ఎక్కేస్తూ ఉంటాడు. అలా ఏది పడితే అది తిని తన స్టమక్ దెబ్బతింటుంది. ఇక తరువాత ఒక స్టేషన్లో టీ కోసం దిగుతాడు చంద్రన్. ఆ సమయంలోనే టీ పోసే అబ్బాయి డబ్బులు తీసుకుని పరిగెడుతూ ఉంటాడు. ఆ పిల్లోన్ని పట్టుకోవడానికి చంద్రన్ పరుగెట్టి ట్రైన్ కదులుతుంది. ప్రేమ పిలుస్తూ ఉంటుంది. అతను పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమ చేయి పట్టుకుని తనను కూడా కిందికి లాగుతాడు. వాళ్ళను చూసి అనూప్, అభి ఇద్దరు కూడా దిగుతారు. తర్వాత ట్రైన్లో తాత ఉండిపోతాడు. ఇక ఇదే విషయాన్ని ట్రైన్ మాస్టర్కి చెబితే తర్వాత స్టేషన్లో తాతను దింపేస్తామని చెప్తాడు. అదే స్టేషన్లో టీ అబ్బాయి కనిపిస్తాడు. చంద్రన్ అరవగానే అతను డబ్బులు పడేసి వెళ్తాడు. తర్వాత డబ్బులు తీసుకుంటాడు చంద్రన్. నెక్స్ట్ ఆటోలో వెళ్లి ఫ్యామిలీ అంతా బస్సులో ఎక్కుతారు. బస్సులో ఉన్న వాళ్ళంతా పొగ త్రాగటం, గుట్కా నమలటంతో ప్రేమకు వాంతికి వస్తుంది. దాంతో ఫ్యామిలీని రోడ్డు మీద వదిలేసి బస్సు వెళ్తుంది. ఈ రోడ్లో వెహికల్స్ గురించి చూసి చూసి నడుచుకుంటూ వెళ్తారు. ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. తర్వాత రోడ్డు మీద మేకు వేద్దామని తాత ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో అనూప్ తన రెడ్ టీషర్ట్ తో వాహనాలను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక చివరికి ఒక బండి ఆగుతుంది. అతను వీళ్లను ఎక్కించుకుంటాడు. కానీ అతని బండ్లో స్మగుల్ థింగ్స్ ఉంటాయి. అతను చెక్ పోస్ట్ ను విరగ్గొట్టి బండి స్పీడ్ గా తీసుకెళ్తాడు. ప్రాణభయంతో వీళ్ళందరూ అరుస్తూ ఉంటారు. దాంతో ఫ్యామిలీ అంతా కూడా కంగారు పడతారు. ఇక ఆపండి అని అరుస్తారు. వీళ్లను ఒక ప్రదేశంలో దిగబెట్టి వాళ్లను తిట్టేసి వెళ్లిపోతాడు వ్యాన్ డ్రైవర్. మళ్ళీ రోడ్డు మీద నిలబెడతారు. ఒక వాహనం ఎక్కి ఒకరిని ఒకరు తిట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో పక్కింట్లో ఉన్న జనార్దన్ ఫ్రెండ్ చనిపోతాడు అని చంద్రన్ కు ఫోన్ వస్తుంది. అయితే దాంతో జనార్దన్ విపరీతంగా ఏడుస్తాడు. తర్వాత అందరూ కలిసి వారణాసికి వెళ్తారు. అక్కడ ఒక హోటల్ తీసుకొని ఉంటారు. ఉదయం లేచి చూసేసరికి జనార్దన్ కనిపించడం లేదని ప్రేమ ఫ్యామిలీతో చెప్తుంది. అందరూ కలిసి వెతుకుతూ ఉంటే పోలీసు వాళ్ళను పిలిచి స్టేషన్ కు వెళ్తాడు. అయితే వీళ్ళు ఒకే ఫ్యామిలీ కాదని పోలీసులు అంటారు. మేమంతా ఒకటే అని వీరంటూ ఉంటారు. అయితే అనూప్ కు కాల్ చేయమని చంద్రన్ ను అడుగుతారు పోలీసులు. చంద్రన్ కు ఫోన్ చేస్తే నంబర్ సేవ్ అయి ఉండదు. దీంతో పోలీసుల అనుమానం నిజమవుతుంది. మళ్ళీ అనూప్, చంద్రన్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. తర్వాత ప్రేమ వాళ్ళ గ్రూప్ ఫోటోను చూపించి ఇతను మా మామ, ఇతని కోసమే వెతుకుతున్నాము అని చెప్తారు. దాంతో పోలీసులు వాళ్ళను వదిలేస్తారు. తర్వాత మళ్ళీ వెతుకుదామని మాట్లాడుతూ ఉండగా నా వల్ల కాదు వెతకడం, నాన్న హోటల్కి వచ్చేసి ఉంటాడు అని షేర్ ఆటోలో ఎక్కుతాడు చంద్రన్. తాను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే హోటల్ అంటాడు. దాని పేరు తెలియదు. ఇక్కడ తన స్వార్థమే చూసుకున్నాడు అని ఫ్యామిలీ అనుకుంటారు. తర్వాత అందరూ కలిసి హోటల్కి వెళ్లి అడిగితే జనార్దన్ ఇంకా రాలేదని చెప్తారు. తర్వాత వీధంతా వెతుకుతూ ఉంటారు. తర్వాత మైక్ లో అనౌన్స్ చేస్తారు. అలా ఎంత చేసినా ఫలితం ఉండదు. దాంతో పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఇక అక్కడికి ప్రమోద్ వచ్చి మీ వాయిస్ కు పెద్ద ఫ్యాన్ అని అనూప్ తో చెప్పి హెల్ప్ చేస్తా అంటాడు. తర్వాత అక్కడికి చాలా మంది తమ శేష జీవితాన్ని గడపడానికి వస్తారు అని తెలుగు వాళ్ళు ఉండే ఒక సత్రానికి వెళ్లి జనార్దన్ గురించి అడిగితే అలాంటి పేరుతో ఒకరు ఉన్నారు అని లోపలికి వెళ్తారు. అక్కడ వీళ్ళ తాత ఉండరు, వేరే పర్సన్ ఉంటారు. తన వాళ్ళ ఫ్యామిలీ కాదని, తన కోసం ఎవరూ రాలేదని అతను చాలా బాధపడతాడు. ఫ్యామిలీ అంతా ఆలోచనలో పడతారు. ఇక తర్వాత చంద్రన్ అలాగే అనూప్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తండ్రిని దెప్పి పొడుస్తూ ఉంటాడు అనూప్. దాంతో తాను సంపాదించకపోవటంతోనే నన్ను ఇలా చూస్తున్నారు అని అంటాడు. నువ్వు మాకోసం ఏం చేయలేదు, చివరికి ఆ మూతపడ్డ ప్రెస్ ను అమ్మేస్తే మన కష్టాలు తీరుతాయని అంటే దానికి కూడా అడ్డుపడతావు అని అనూప్ అనగానే దాన్ని అమ్మడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ఆ డబ్బు నీకే ఇస్తా, ఏం చేసుకుంటావో నీ ఇష్టం, నీకు ఇచ్చేది అదొక్కటే అని ఎమోషనల్ అవుతాడు. తర్వాత మళ్ళీ తాత కోసం వెతుకుతారు. అదే సమయంలో చంద్రన్ వాళ్ళు వెతికిన వైపు వెళ్తూ ఉంటే మొదటిసారి నాన్న అని పిలుస్తాడు అనూప్. ఎంత వెతికినా దొరకరు. ఒక చోట ప్రమోద్ వాళ్లతో మాట్లాడతాడు. వీరంతా కూడా ఆయన మీద ఆశ వదిలేసి కర్మ చేసి తిరిగి వెళ్ళిపోండి అంటాడు. దానికి అనూప్ సీరియస్ అవుతాడు. అదే సమయంలో తాత నడుచుకుంటూ వచ్చినట్లు కలగంటాడు. అదే రాత్రి తాతను వెతుక్కుంటూ వెళ్తాడు అనూప్. ఇక చివరకు తన తాత బొమ్మను పట్టుకొని కాటి కాపరికి అడుగుతాడు. అందులో ఒకడు ఇతన్ని నిన్నే కాల్చాము అని చెప్తాడు.
అదే సమయంలో అక్కడ వాళ్ళ తాత చెప్పొకటి దొరుకుతుంది. దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ట్రైన్లో తీగలతో ఒక బొమ్మను చేసి దాన్ని ఒక పాపకు ఇస్తాడు జనార్దన్. ఇక ఇంటికి వెళ్లి చనిపోయిన తన ఫ్రెండ్ ఫోటోను చూస్తాడు. వాళ్ళు మాట్లాడుకున్న చోట నిలబడి చూస్తాడు. అనూప్ తాతయ్య అని ఏడుస్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తారు. ఇక్కడ కాశీలో వాళ్ళ నాన్న చనిపోయాడు అని కర్మ చేసి గుండు గీయించుకుంటాడు చంద్రన్. గంగలో స్నానం చేస్తున్నప్పుడు తన ఫ్రెండ్ ఫోన్ చేసి తాత ఇంటికి వచ్చాడు, మీరింకా కాశీలోనే ఉన్నారా అని చెప్తాడు. దాంతో అందరూ ఆశ్చర్యపోతారు. వాళ్ళ నాన్న బతికున్న విషయాన్ని చంద్రన్కు చెప్తారు. ఇక జనార్దన్ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంటికి బయలుదేరినప్పుడు వాళ్ళు పూర్తిగా మారిపోతారు. అనగా చేసింది తప్పేం లేదు, మనమే తనను అపార్థం చేసుకున్నాము అని అనూప్ అంటాడు. దాంతో మేం కాదు, నువ్వే తనను అపార్థం చేసుకున్నావు అంటుంది ప్రేమ. తరువాత అందరూ కలిసి ఇంటికి వెళ్లి జనార్దన్ కోసం చూస్తూ ఉంటే పక్కింట్లో ఉండే అతను తన నాన్న అస్థికలు తీసుకొని వారణాసికి వెళ్ళినట్లు చెప్తాడు. అది వాళ్ళ నాన్న చివరి కోరిక అని, తన ఫ్రెండ్ కోరికను తీర్చడానికి జనార్దన్ కాశీకి వెళ్ళనున్నట్లు చెప్తాడు. మళ్ళీ కుటుంబం అంతా స్టేషన్కు వెళ్లి జనార్దన్ను చూస్తారు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఇంకోసారి వెళ్దాం, ఇప్పుడు కిందకు దిగండి అని మాట్లాడతారు. తాను దిగను అంటాడు. దాంతో ఫ్యామిలీ అంతా కూడా మరోసారి ట్రైన్ ఎక్కుతారు. జనార్దన్ వాళ్ళను వింతగా చూస్తాడు. వారంతా మారిపోయినట్లు చంద్రన్ చెప్తాడు. కాశీ నుంచి వారు వస్తూ ఉంటే వాళ్ళను చీట్ చేసిన క్రిమినల్ను కొట్టి అన్ని పావురాలను స్వేచ్ఛగా వదిలేసినట్టు చెప్తారు. ఇక దీంతో తాత సంతోషపడతాడు. టికెట్ కలెక్టర్ వస్తే 5 టికెట్లు కాశీకి ఇవ్వండి అని అనూప్ అంటారు. ఈసారి కాశీ యాత్ర పరిపూర్ణంగా ఉండనుంది. ఇది ఫలిమి చిత్రం కథ. మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఏ సినిమా ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.